నెరవేర్చి ఒక సాక్షులుగా నిలబెట్టుకోవాలి. ఏసునామములో వందనాలు. దీవించి ఆశీర్వదించిన ఆయన మరి బిడ్డ చేసుకున్న ప్రార్థన విషయాలు నెరవేర్చి ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలి. ఏసునామములో ఏసయ్యా తల్లిని జ్ఞాపకం చేసుకో. దేని కొరకైతే ప్రార్థన చేసుకుంటుందో ఆ ప్రార్థన విషయాలన్నీ నెరవేర్చి సాక్షిగా నిలబెట్టుకోవాలి. ఏసునామములో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు జీవించే ఆశీర్వదించో. అయా తండ్రి ఏ అంశం కొరకైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ ప్రార్థన అంశములన్నీ నెరవేరుతున్నాయి. ఏసునామములో కుమార్తెను దీవించి ఆశీర్వదించు. దేవాడు ఏ అంశం కొరకు ప్రార్థన చేసుకో ఆ అంశములన్నీ నెరవేరుతున్నాయి. ఏసునామములో బిడ్డ దీవించు. ఆ జ్ఞానముతో బిడ్డ నింపుమని వందనాలు. బిడ్డ దీవించు, ఆశీర్వదించు, జ్ఞానంతో నింపుమని ఏసయ్యా నీకు వందనాలు. బిడ్డ జ్ఞాపకం చేసుకో. దీవించయ్యా, ఆశీర్వదించు. బిడ్డ చేసుకున్న ప్రార్థన నెరవేర్చి సాక్షిగా నిలబెట్టుకోమని బలహీనతను ఈ చేతులు అప్పగిస్తున్నానయ్యా. నీవే బలహీనతను స్వస్థపరచు. ప్రతి సాతాను కార్యాలు యేసు నామములో లయము ఉంటారు. పరిపూర్ణ ఆరోగ్యము, పరిపూర్ణ స్వస్థత ఇచ్చేది యేసు నామములో. యేసయ్యాని వందనాలు. తల్లిని జ్ఞాపకం చేసుకో. దీవించి ఆశీర్వదించు. తల్లిలోని ప్రతి బలహీనతను ప్రతి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. యేసు నామములో జ్ఞాపకం చేసుకో. దీవించి ఆశీర్వదించాయా. బిడ్డ చదువు పట్టింది జ్ఞానముతో బిడ్డ నింపి బిడ్డ భవిష్యత్తును దీవించండి. యేసు నామములో యేసు ప్రభువానికి వందనాలు. మరి బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఉదయ భారం ఎరిగిన దేవుడు కనుక నీకు వందనాలు. నీవే అద్భుతాలు చేయి, ఆశ్చర్య కార్యాలు చేయి. అది చేసుకున్న ప్రార్థన యేసు నామములో వందనాలు. కుమార్తె జ్ఞాపకం చేసుకో. దీవించి ఆశీర్వదించో. నీ అద్భుత కార్యాలు చేయి. పరిపూర్ణ స్వస్థ విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము. తర్వాత గౌరవం ఇచ్చినకి వీళ్ళని దీవించు. గౌరవ జ్ఞానం దయచేసి పెట్టించి పరీక్ష దగ్గర ఉంది. ఏసయాని కుమార్తెను దీవించు. వేటి కొరకైతే ప్రార్థన చేస్తుందో ఆ అంశములన్నీ నెరవేర్చి ఒక సాక్షిగా నిలబెట్టుకో. ఏసునామములో ఏసయాని వందనాలు. కుమార్తెను జ్ఞాపకం చేసుకో. దీవించు, ఆశీర్వదించో. పరిపూర్ణ స్వస్థత విడుదల దయచేసి నీ నామమును మహిమపరచుకుంటావు. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. యేసు నామములో విడుదల దయచేయి. యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత దయచేయి. యేసు నామములో అడుగుతున్నాము. యేసయ్యాని వందనాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోయా, దీవించయా, ఆశీర్వదించాయా. నీ అద్భుతమైన హస్తం తోడుకుంటాయా. అయా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని, అద్భుతాలు చేసే ప్రభుడు అని రుజువు చేసుకోవాలి. యేసు నామములో అడుగుతున్నాము. వాళ్ళ ఇక్కడ లోకలలో యేసు ఏం పేరమ్మా? యేసు ప్రభువానికి వందనాలు, స్తుతులయ్యా, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రాలు. ప్రవేశ్వర సంపూర్ణ విజయం. ప్రవే సన్నిస్తులు ప్రవేశ్వరాక్రమణకు సంపూర్ణ విజయం. అపవాదికి నేను ధనంత నాశనం. ప్రవేశ్వరాక్రమణకు సంపూర్ణ విజయం. అపవాదికి నేను ధనంత నాశనం. ప్రవేశ్వర
నాకు అక్కడికి వెళ్ళాలి. సాతాను సర్పమ సర్వకార్యములకు శ్రమలతో కూడిన సాగు నీకు, నరులను బాధించినప్పుడెల్ల వ్రాతలో పడిన శిక్షలపై పడిన నీకు, నీకు అగ్నిగుండము అనంత నిరాశ నీకు, అగ్నిగుండము అనంత నిరాశ నీకు నాయన. ఎవరిని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నావు, ఆ తల్లి ఎన్నో కన్నీళ్ళు కారుస్తావు నాయన. చిన్నతనము నుండి బలహీనపడిపోయిన బిడ్డని, బలహీనపరిచిన సాతాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో బిడ్డకు విడుదల దయచేయండి అయా. 3 సంవత్సరాల వయసప్పుడే బిడ్డను ఆవరించిన సాతాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత దయచేసి నీ నామమును బిడ్డ గారు మహింపరుస్తూ బిడ్డను పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా దీవించు, ఆరోగ్యవంతులుగా దీవించిన అయ్యా. నీ సాక్ష్యం చెప్పుకోవటానికి సహాయం చేయి. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. ఫస్ట్ మేము యేసు నామములో విడుదల, యేసు నామములో ఎవరి బిడ్డలు తమ్ముడిని నీవే ముట్టి స్వస్థపడు, నీవే ముట్టి స్వస్థపడు. ఇప్పుడే పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయి. బిడ్డనైనా ఎంతో బలహీనతో, ఎంతో బాధతో నీ సన్నిధికి వచ్చాడు కనుక అందరి బిడ్డల వల్ల బిడ్డ కూడా చదువుకోవటానికి నువ్వు సహాయం చేస్తున్నాను వాళ్ళు. అందరి బిడ్డల వల్ల అందరితో కలిసి ఉండటానికి నువ్వు సహాయం చేయబోతుంది దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. వీటికి విడుదల దయచేయి, విడుదల దయచేయి. యేసు నామములో విడుదల దయచేయి దేవా. ఆ తల్లి కన్నీళ్ళని చూసి వీటిని విడిపించి పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల దయచేసి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా నువ్వు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమె ఒక వస్త్రం ధరముగా